లిక్కర్ కేసులో కవిత విచారణ రెండేళ్లుగా టీవీ సీరియల్ ను తలపిస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కవిత సీబీఐకి ఇచ్చిన సమాధానం నేరాలు ఆరోపించబడిన వ్యక్తి విచారణాకారిని ఆదేశించినట్టు కనిపిస్తుందన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం మోడీ ప్రభుత్వ తీరును ఆయన తప్పుపట్టారు. విదేశాల నుండి నల్లధనం తీసుకొచ్చి ప్రతి పేదవాని ఖాతాలో జమ చేస్తానని ఆయన మాట తప్పారన్నారు. రాముని గుడి నిర్మాణం హర్షణీయమే, కానీ ఇతర మతాలను కూడా గౌరవించాలని హితవు పలికారు. కించపరిచినట్టు ఒక భావనతో ఏదైతుందో ఆమె అన్ని మతాలు గౌరవించి చివరికి ఆమె ప్రాణాలు త్యాగం చేసిన ఒక గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ గారు. ఏం తెలిస్తే ఇవాళ వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు. ఇప్పుడు రాముల వారి పేరు చెప్పాలని సరిపోదు. రాముల వారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా పాలన కొనసాగాలని చెప్పండి. వీళ్ళ పురాణాల్లోనే కాదు, వీళ్ళ కలియుగంలో కూడా వీళ్ళ ప్రజాస్వామ్య పాలనకు రాముల వారి పాలన ఏదైతుందో ఆదర్శం అని చెప్పండి. రాముల వారి పాలన ఆదర్శం అని చెప్పండి.